దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమును గూర్చినటువంటి విషయములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినంత కాలము తన శిష్యులకు ప్రాముఖ్యముగా దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలను బోధించాడు. మరి ఆది కాలమందు ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృజించి తన రాజ్యాధికారాన్ని వారికి అప్పగించాడు. దేవుని రాజ్యము అప్పటి నుంచి ఈ భూలోకంలో మరి స్థాపించబడింది. అయితే ఆదాము అవ్వలు దేవుని మాటలకు అవిధేయత చూపినప్పుడు దేవుని రాజ్యాధికారాన్ని వారు కోల్పోయారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు తన ప్రతినిధులుగా ఈ లోకంలో ఈ సృష్టినంతటిని పరిపాలించడానికే వారిని సృజించాడు. అయితే వారు కోల్పోయిన అధికారాన్ని తిరిగి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఈ లోకంలో పునఃస్థాపించాడు. సాతాను యొక్క అధికారాన్ని కల్వరి సిలువలో కొట్టివేసి యేసయ్య మరి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. మరి దేవుని ఆత్మచేత ఆ దేవుని రాజ్యం యొక్క కార్యములను ఇప్పుడు జరిగిస్తూనే ఉన్నాడు. అది ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి దేవుని రాజ్యము. అయితే రాబో యుగంలో ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని గురించి నిన్న చూసాము. మరి 7వ దూత బూర ఊదినప్పుడు దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యముగా మరి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగములు ఏలును అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ భూలోక రాజ్యములే కాదు, పరలోకమందున్న రాజ్యములన్నీ కూడా క్రీస్తు ప్రభుల వారికి అధికారానికి అప్పగించబడ్డాయి. అందుకే ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆయనే మన క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన కూడా రాబోతున్నటువంటి యుగములో ఉండేటటువంటి దేవుని రాజ్యాన్ని గురించి మరి తన శిష్యులకు చెప్పినటువంటి మాటలు చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం మరి 23 నుంచి గమనిస్తే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరం ఇచ్చును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పనులు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారు కొందరు కడపటి వారగుదురు అని వారితో చెప్పాను. రాబోతున్నటువంటి యుగములో దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మొదలుకొని సమస్త ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉంటారు. మరి దేవుని ధిక్కరించినటువంటి వారు, యేసయ్యపై తిరుగుబాటు చేసినటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులైతేనేమి ఎవరైనా సరే వారందరూ బయటికి త్రోసివేయబడతారు, అనగా మరి నరకములోనికి పారవేయబడతారు. ఆ దేవుని రాజ్యమును గురించి మరి అనేక ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము నిన్న దినాన 7వ అధ్యాయంలో మరి ఆ దర్శనాన్ని మాట్లాడుకున్నాం. దేవుడు చూపినటువంటి దర్శనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి యొక్క దర్శనాన్ని దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. మరి దానియేలు కాదు కానీ పిల్లరా, ఆ యొక్క రాజు అయినటువంటి దానియేలు గ్రంథము
2వ అధ్యాయంలో రాజైనటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి ఒక స్వప్నాన్ని గురించి దానియేలు వివరిస్తూ ఉన్నాడు. ఆ స్వప్నంలో రాజు ఒక ప్రతిమను చూశాడు ప్రియులారా. బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనది, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిది అయి ఉండెను. ఒక గొప్ప ప్రతిమను, దర్శనాన్ని రాజైనటువంటి నెబుకద్నెజరు తన దర్శనంలో చూశాడు. అయితే ఆ యొక్క ప్రతిమ విచిత్రంగా ఉంది. దాని శిరస్సేమో మేలిమి బంగారమయమున్నది, దాని రొమ్ము భుజములు వెండితో చేయబడ్డాయి, దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి, దాని మోకాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి, దాని పాదములలో ఒక భాగము ఇనుము, ఒక భాగం మట్టితో చేయబడ్డాయి. అవన్నీ ఈ లోకంలో మరి స్థాపించబడబోయే సామ్రాజ్యాలను చూపిస్తున్నాయి. ఆ యొక్క మరి బంగారు శిరస్సు, మేలిం బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యానికి గుర్తు ఉంటుంది, బబులోను రాజ్యమునకు. అలాగే రొమ్ము భుజములు వెండితో చేయబడినవి, అవి మాది పారసీకుల రాజ్యమునకు సాదృశ్యముగా ఉంటున్నాయి. ఉదరము తొడలు ఇత్తడితో చేయబడినవి, అవి గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యముగా ఉంటున్నవి. మోకాళ్ళు ఇనుముతో చేయబడ్డవి రోమ సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఇక పాదములైతే కొంత భాగము ఇనుము, కొంత భాగము మట్టి. ఈ రాజ్యం ఎవరిది అంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అయినటువంటి సాతాను యొక్క రాజ్యము. అయితే ఆ రాజ్యములన్నిటిని పడద్రోసినటువంటి ఒక రాయి, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు ఆ యొక్క రాజు దర్శనాన్ని చూశాడు. మరి దాని భావాన్ని దానియేలు మరి రాజుకు తెలియజేస్తున్నాడు. రాజా, మరి ఆ మేలిమి బంగారు శిరస్సు మీరే, మీ తర్వాత రాబోతున్నటువంటి ఆ యొక్క మాది పారసీకుల సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమ సామ్రాజ్యము, చివరిగా స్థాపించబడేటటువంటి అంత్యక్రీస్తు సామ్రాజ్యము, క్రీస్తు విరోధి సామ్రాజ్యం, వాటన్నిటినీ ఒక రాయి అనగా క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ రాయి ఎవరు కాదు ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారే ఆ రాయి. ఇదిగో 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములు నిలుచును. హల్లెలూయా. ఆ రాయి ఎవరు ప్రియులారా? దేవుడు సియోనులో స్థాపించినటువంటి అమూల్యమైనటువంటి ముఖ్యమైనటువంటి మూలరాయి క్రీస్తు ప్రభుల వారు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయి మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఆ రాయి సియోనులో దేవుడు పరిశోధించి స్థాపించినటువంటి రాయి క్రీస్తు ప్రభుల వారే. ఆ క్రీస్తు ప్రభుల వారి రాజ్యము యుగ యుగములు నిలవబోతూ ఉంది. నీవు నేను ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యములో, హల్లెలూయా, ఆయనతో కలిసి యుగ యుగములు జీవించబోతూ ఉన్నాం. మరి నా సహోదరుడా, నా సహోదరి, సిద్ధపడ్డావా? ఆ క్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆ ముఖ్యమైన రాయి, మూలరాయి ఈరోజు నిన్ను శోధించడానికి, నిన్ను నలగగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేకులు ఆ రాయికి వ్యతిరేకంగా జీవించారు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 42 నుంచి 43 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, క్షమించాలి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం అన్నమాట. మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలై పోవును గాని అది ఎవని మీద పడునో వానిని అది నలిచేయును అని చెప్పెను. హల్లెలూయా. మరి ఆ శాస్త్రులను పరిశీలన గూర్చి యేసయ్య ఈ లేఖనాలు చెబుతూ, ఇదిగో మీరు ఈ మాటలు చదవలేదా?
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మీరు ఇల్లు కట్టువారైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదా జనాంగము నిషేధించినటువంటి రాయి, మూలకు తలరాయి అనగా దేవుడు సియోనులో స్థాపించినటువంటి పునాది రాయి, దేవుని రాజ్యమునకు అది పునాది రాయి. మరి ఇది మీకు తెలియదా? కాబట్టి దేవుని రాజ్యము ఆ యూదుల నుంచి తీసివేసి, తిరుగుబాటు చేసినటువంటి వారి యొద్ద నుండి తీసివేసి, ఈరోజు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచిన మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును అనగా క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకముగా లేచినటువంటి ప్రతి విధమైన ఆయుధము నశించిపోతుంది. మరి ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసిన వారందరూ నశించిపోతారు. అదే మరి ఆ రాయి ఎవని మీద పడునో వానిని నలిచివేయును. మరి ఎవరైతే క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించి తమ హృదయాలను మరి యేసుకు అప్పగించి మారు మనసు పొంది రక్షణ పొందుతారో, వారు నలిచివేయబడతారో, పాపమును విడిచిపెట్టి యేసయ్యకు తమ జీవితాలను అప్పగిస్తారో, వారందరూ దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హులవుతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి, హల్లెలూయా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి. హల్లెలూయా. మరి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పోరాడదాం. ఆ క్రీస్తు ప్రభుల వారు స్థాపించబోయేటటువంటి ఆ రాజ్యము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదిగో భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, అంతటా నేను క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చూశాను. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత వారి మధ్యలో ఉంటున్నది. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో నివాసం ఉంటూ ఉన్నాడు. సమస్తమును ఆయన నూతనంగా చేసి దేవుని రాజ్యంలో నిత్య సంతోషము, నిత్య సమాధానము, గొర్రె పిల్లయే దానికి వెలుగు, దేవుని మహిమ దానిలో ప్రకాశిస్తుంది. ఆ దేవుని రాజ్యంలో నీవు నేను పాలిభాగస్థులము కావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి ఆ దేవుని రాజ్యంలో నీవు నేను ప్రవేశించడానికి నేర్చుకుందాం. యేసయ్య చెప్పినటువంటి మాటలన్నీ, ఉపమానాలన్నింటినీ ధ్యానిస్తూ ఆ విషయాలన్నిటిని నేర్చుకుందాం. మరి దేవుడు ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో, ఆ మహిమలో ప్రవేశించే కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవం కలిగిన మా దేవ, కృపా కనికరములు గల మా తండ్రి, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభువా మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో తండ్రి, మీ కృపా సింహాసనం యొద్ద ధైర్యంగా ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకు స్తోత్రాలు. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నిత్య రాజ్యములో మేమందరము మీరు చూపినటువంటి మార్గము, జీవము, సత్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రవేశించి దేవా మీ నిత్య రాజ్యంలో నిత్యము మీ ముఖ దర్శనం చేస్తూ మీ మహిమలో, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషంతో, ఆనందంతో నిత్యము మీతో గడిపే కృప, యోగ్యత, భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా ఈ వర్తమానాలు వింటున్న బిడ్డలందరినీ, కుటుంబాలన్నిటిని మీరే దీవించి ఆశీర్వదించి సమస్త బలహీనతల నుండి బిడ్డలను తొలగించి యేసు నామములో ప్రభువా బిడ్డలను ఆశీర్వదించి మీ కృపచేత నింపమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే ఆరోపిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.